So we'll simple exercise ఏంటంటే we'll see first one. So document classification. So డాక్యుమెంట్స్ ఎలా క్లాసిఫై చేస్తారు. సో ఇక్కడ డాక్యుమెంట్ క్లాసిఫికేషన్ ఉన్నది, డాక్యుమెంట్ ఇన్ఫర్మేషన్ ఎక్స్ట్రాక్షన్. సో ఈ సర్వీసెస్ ఇక్కడ చూస్తే ట్రయల్లో మనకి డాక్యుమెంట్ ఎక్స్ట్రాక్షన్ ఉన్నది. సో డేటా అట్రిబ్యూట్ రికమెండేషన్. సో నథింగ్ బట్ దిస్ ఇస్ డేటా అట్రిబ్యూట్ రికమెండేషన్. ఈ సర్వీస్ ఉన్నది. డాక్యుమెంట్ ఇన్ఫర్మేషన్ ఎక్స్ట్రాక్షన్ సర్వీస్ ఉన్నది. సో దిస్ ఇస్ ఎక్స్ట్రాక్షన్. అండ్ బిజినెస్ ఎంటిటీ రికగ్నిషన్. సో బిజినెస్ ఎంటిటీ. సో 3 సర్వీసెస్ ట్రయల్లో ఉన్నాయి. These 3. So document information, business entity, data. So ఈ 3 ఉన్నాయి. So ఈ సర్వీసెస్ ఎక్సెట్రా అన్నాడు. సో ఈచ్ ఆఫ్ దెమ్ ఎనేబుల్ చేస్తే వీ కెన్ ప్లే అరౌండ్ విత్ వన్ ఆఫ్ ద సినారియో. సో ఈ కేసులో అంటే సో డాక్యుమెంట్ ఎక్స్ట్రాక్షన్ సో ఆల్రెడీ ఇది ఎనేబుల్ చేశాను. సో విల్ యూజ్ వన్ ఆఫ్ ద సర్వీస్. ఓకే. సో ఇదే డాక్యుమెంట్ ఇన్ఫర్మేషన్ ఎక్స్ట్రాక్షన్ సర్వీస్కే వీ హ్యావ్ అప్లికేషన్ యాజ్ వెల్. సో వన్ సర్వీస్ యాక్టివేట్ చేస్తే ఇక్కడ సర్వీస్ కి డౌన్లోడ్ చేసుకోవాలి. సో డౌన్లోడ్ కి ఇది ఏపీఐకి, అండ్ ఈ సర్వీస్ అన్ని కూడా మనకి ఏపీఐ యాక్సెలరేట్ అవుతుంది. సో ఇక్కడ నుంచి పిక్ చేయొచ్చు. సో ఎవ్రీథింగ్ సర్వీసెస్ ఇక్కడ లాగిన్ అయితే ఇక్కడ కూడా ఏపీఐకి ఉంది. సో ఎనీ టైమ్ ఏపీఐకి అడిగితే సో మనం ఈ ఏపీఐ కీని తీసుకొని సో వీ కెన్ యూజ్ దట్ ఏపీఐ కీ టు యాక్సెస్ ఇట్. సో ఇక్కడ కేటగిరీకి వస్తే సో ఇక్కడ ఎక్స్ప్లోర్కి వెళ్తే డైరెక్ట్గా ఏపీఐస్ గురించి మనం సెర్చ్ చేయొచ్చు. సో ఏ బిజినెస్ సర్వీస్ సెర్చ్ చేస్తే సో ఇక్కడ సర్వీసెస్ ఏవైతే ఇప్పుడు డేటా అట్రిబ్యూట్, బిజినెస్ ఎంటిటీ, సో సేమ్ సర్వీసెస్ ఏ సర్వీస్ అన్ని కూడా మనకి సో లాస్ట్ అప్డేట్ ఇన్ జనవరి. సో డాక్యుమెంట్ ఇన్ఫర్మేషన్ ఎక్స్ట్రాక్షన్. సో ఇలా సర్వీసెస్ అన్ని కూడా మనకి ఇండివిజువల్ గా వీ కెన్ ట్రై టు. ఇది యాక్టివిటీస్ కింద కూడా వస్తుంది. బట్ మోస్ట్లీ మనం ఇప్పుడు గేట్వే క్లయింట్ ఓడేటా సర్వీస్ అలాగే పోస్ట్ మ్యాన్ గేట్వే క్లయింట్ యూజ్ చేస్తాము. సో ఏ సర్వీసెస్ కి వీ కెన్ యూజ్ దిస్ యాస్ ఏ గేట్వే క్లయింట్. ఓకే. సో ఇక్కడికి వచ్చి మనం ఏపీఐ హబ్ దగ్గర సర్వీసెస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా చెక్ చేయొచ్చు. సో హౌ టు యూజ్ ఎక్సెప్ట్. సో ఈమెయిల్స్ ఉన్నాయంటే సో ఈమెయిల్స్ ని ఆటోమేటిక్ గా రీడ్ చేసి సో అటాచ్మెంట్స్ లో ఏ కంటెంట్ ఉందో రీడ్ చేసి ఈ సర్వీస్ ఏంటంటే ఇట్ కెన్ టెల్ us ద ఇన్సైట్స్. సో మన మెయిల్స్ అని కూడా డైరెక్ట్ గా ఇట్ కెన్ ఆటోమేటికలీ రీడ్ ద మెయిల్స్ అండ్ నోటీస్ చేస్తే సో మెయిల్స్ ఆటోమేటిక్ ఆ ఫ్లోలో మెయిల్స్ ని ప్రాసెస్ చేసి అడ్రస్ లో ఏమైనా డీటెయిల్స్ చూసి సో అందులో కీ ఇన్ఫర్మేషన్ ఏవైతే ఉందో ఆ ఇన్ఫర్మేషన్ ఎక్స్ట్రాక్ట్ చేస్తుంది ఫీల్డ్స్ ఆటోమేటిక్ గా. ఫర్ ఎగ్జాంపుల్ పర్చేస్ ఆర్డర్ హ్యాస్ బీన్ ఫెయిల్ టు ప్రాసెస్ అని అనుకోండి. ఆ పర్చేస్ ఆర్డర్ తీసుకొచ్చి సో ఇట్ విల్ హైలైట్. సో ఇట్ విల్ చెక్ ఫర్ ద స్టేటస్. సో ఓకే ఇట్ ఫెయిల్డ్ అయింది. సో ఇట్ నీడ్ సమ్ యాక్షన్. సో ఇట్ ఈస్ ట్రైంగ్ టు డూ అవర్ టాస్క్. సో ఒక ప్రాసెస్ ఫెయిల్ అయితే ఆటోమేటిక్ గా దాన్ని ప్రాసెస్ చేయడం, సక్సెస్ఫుల్ అయితే దాన్ని ప్రాసెస్ చేయడం. సో ఇలా మెయిల్స్ డేటా మెయిల్లో ఉన్న కంటెంట్ రీడ్ చేసి ఇట్ ఇస్ ప్రాసెసింగ్. So this is one use case of document information extraction. Basically any PDF or any Word document or any document, ఆ document లో కంటెంట్ ని రీడ్ చేస్తుంది ఈ సర్వీస్. ఓకే. దీంతో దిస్ ఇస్ వన్ సర్వీస్ వేర్ ఈమెయిల్స్ ని రీడ్ చేయడం. సో ఈ సినారియోని వీ కెన్ ప్లే అరౌండ్ యూజింగ్ ఏ అప్లికేషన్. సో ఇక్కడ ఇదే సర్వీస్ సో తోటి ఈమెయిల్ రీడింగ్ ఒకటైతే సో ఇక్కడ 2 కేటగిరీస్ చెప్పుకున్నాం కదా. సో ద సెకండ్ అగ్రెంట్ సో అదే సర్వీస్ యూజ్ చేసి వీ హ్యావ్ ఏ బిజినెస్ అప్లికేషన్. సో ఈ డాక్యుమెంట్ ఇన్ఫర్మేషన్ ఎక్స్ట్రాక్షన్ అనే అప్లికేషన్ ఇలా వస్తుంది. సో ఇక్కడ సెట్టింగ్స్కి వెళ్ళి ఇక్కడ చేంజ్ ఇన్స్టెన్స్కి వెళ్ళాలి. ఓకే. ఇక్కడ ఇన్స్టెన్స్ సెలెక్ట్ చేసేటప్పుడు యూ హ్యావ్ టు సెలెక్ట్ డాక్యుమెంట్ ఇన్ఫర్మేషన్ ఎక్స్ట్రాక్షన్ ఇన్స్టెన్స్ సెలెక్ట్. ఆ ఇన్స్టెన్స్ సెలెక్ట్ చేస్తే ఆటోమేటిక్గా సో ఏ సర్వీస్ అనేది ఇట్ విల్ బి ఈ కేసులో ఏంటంటే సో విల్ పిక్ ఎనీ డాక్యుమెంట్. సో ఇక్కడ నేను ఒక బిల్ తీసుకున్నాను, ఒక పీడిఎఫ్ డాక్యుమెంట్. సో ఈ పీడిఎఫ్ డాక్యుమెంట్ నోటీస్ చేస్తే దిస్ ఇస్ టెలిఫోన్ బిల్. ఓకే. సో ఇక్కడ నోటీస్ చేస్తే ఇందులో మనకి కీ ఫీల్డ్స్ ఇట్స్ పీడిఎఫ్ డాక్యుమెంట్. సో ఇట్ హ్యాస్ సర్టెన్ ఫీల్డ్స్. ఓకే. సో అకౌంట్ నెంబర్, బిల్ నెంబర్, రిసిప్ట్ ఎక్సెట్రా. సో ఇవన్నీ కూడా మన ఎస్ఏపీలో స్టోర్ చేయాలి. సో ఇలా ఇఫ్ యూ హ్యావ్ హండ్రెడ్స్ ఆఫ్ థౌసండ్స్ ఆఫ్ డాక్యుమెంట్స్ అనుకోండి, జనరల్గా ఏం చేస్తాం ఫియరీ యాప్ ఇస్తాము. సో ఫియరీ యాప్లోని దే అప్లోడ్ ఈచ్ ఆఫ్ ద డాక్యుమెంట్ అప్లోడ్ చేసిన తర్వాత సో డాక్యుమెంట్ అప్లోడ్ అయితే చేస్తాం కానీ ఈ డేటాని రీడ్ చేసేదానికి ఫియరీలో అయితే వీ కెనాట్ రైట్. సో ఈ పీడిఎఫ్ జనరేట్ అయితే చేయొచ్చు కానీ ఇలాంటి జనరేట్ చేసిన డేటాని మనం రీడ్ చేయలేం. దట్స్ ద లిమిటేషన్ ఆఫ్ ఫియరీ. సో ఇక్కడ ఏంటంటే ఏ సర్వీసెస్ దే రీడ్ ద కంటెంట్ ఆఫ్ ద పీడిఎఫ్ అండ్ ఆ టేబుల్ ఎక్స్ట్రాక్ట్ చేసి వీల్ స్టోర్ ఇట్ ఇన్ టేబుల్. సో ఇట్స్ రివర్స్ ప్రాసెస్. జనరల్గా టేబుల్లో డేటాను మనం పీడిఎఫ్ జనరేట్ చేసి డౌన్లోడ్ ఇస్తాం. ఇప్పుడు రివర్స్ ప్రాసెస్ కూడా సపోర్ట్ చేస్తుంది. లైక్ ఎవరైనా వేరే సిస్టమ్స్ నుంచి ఎక్కడైనా ఇప్పుడు బిఎస్ఎన్ రిసిప్ట్స్ ఎక్సెట్రా ఆర్ ఎనీ డాక్యుమెంట్స్ ఉన్నాయి, ఆ డాక్యుమెంట్ ఫీల్డ్స్ ఎక్స్ట్రాక్ట్ చేసి వీ కెన్ స్టోర్ ఇట్ ఇన్ SAP tables. Okay, so how do we do that? Another we'll see. Now we have one bill here. So we go to here.
సో ఇన్స్టెన్స్ యాడ్ చేసిన తర్వాత ఇక్కడ డాక్యుమెంట్ టైప్, సో వాట్ కైండ్ ఆఫ్ ఎ డాక్యుమెంట్ అని. సో ఈ సర్వీస్ కి థ్రెషోల్డ్ లిమిట్స్ ఏంటంటే ఇట్ యాక్సెప్ట్స్ ఓన్లీ పీడిఎఫ్, జేపీజీ, పిఎన్జీ, టిఫ్. ఓన్లీ 50 MB మ్యాక్స్ ఫైల్ సైజ్, ఓన్లీ మ్యాక్స్ అప్ టు 50 ఫైల్స్ ఎట్ ఏ టైం మనం చేయొచ్చు. సో జస్ట్ ట్రయల్ ఎడిషన్ లో లిమిటేషన్స్ టిపికల్ గా అయితే, అండ్ మ్యాక్స్ 100 పేజెస్ మ్యాక్స్ కంటెంట్. సో ఆల్ అట్ ఏ షాట్ ఇక్కడ సింగిల్ పీడిఎఫ్ మనం చూస్తాం, బట్ వీ హ్యావ్ టు ట్రైన్ ద మోడల్. ఫస్ట్ ఇక్కడ హౌ డు వి ట్రైన్ అనేది తెలిసి, సో ఈ డాక్యుమెంట్ కి ఈ ఫీల్డ్స్ ఫోన్ నెంబర్ ఫీల్డ్ ఇది అని వీ హ్యావ్ టు ట్రైన్ ఇట్. సో హౌ డు వి ట్రైన్ అనేది వీ హ్యావ్ టు సీ. సో ఇన్వాయిస్ అని సెలెక్ట్ చేసుకొని ఇక్కడ ఫైల్ సెలెక్ట్ చేస్తాం. సో ఐ జస్ట్ సెలెక్ట్ ద ఫైల్. సో ఇక్కడ 2 steps, ఒకటి ట్రైనింగ్ ద మోడల్, ఇంకోటి ట్రైన్ చేసిన తర్వాత మనం బల్క్ గా ఫైల్స్ అప్లోడ్ చేస్తే ఆ డేటా అన్ని కూడా ఎక్స్ట్రాక్ట్ చేసేలాగా ఇంకో ఆప్షన్. సో ఫైల్ అప్లోడ్ చేసిన తర్వాత ఇక్కడ చూస్తే ఇది స్టాండర్డ్ ఎస్ఏపి ఇన్వాయిస్. ఇక్కడ మనం కేటగిరీ ఇన్వాయిస్ సెలెక్ట్ చేసిన దానికి ఇన్వాయిస్ కి కావాల్సిన రిలేటెడ్ స్టాండర్డ్ టేబుల్స్ ఉంటాయి. సో పర్చేజ్ ఆర్డర్, షిప్పింగ్. సో ఇన్బిల్ట్ ఫీల్డ్స్ అన్ని కూడా ఎస్ఏపి ఫీల్డ్స్. సో ఇన్వాయిస్ నెంబర్ ఇవన్నీ కూడా ఎక్స్ట్రాక్ట్ చేయడానికి సో కేటగిరీ ఇన్వాయిస్ సెలెక్ట్ చేయగానే ఆటోమేటిక్గా ఆ స్టాండర్డ్ టేబుల్స్ అయితే మనకి ఉన్న వాటికి ఫీల్డ్స్ అన్ని కూడా ఉన్నాయి. ఇక్కడ సెలెక్టివ్ ఫీల్డ్స్ కూడా మనం సెలెక్ట్ చేస్తాం. ఇక్కడ డిఫాల్ట్ గా హెడర్ ఫీల్డ్స్ అన్ని, సో హెడర్ అండ్ లైన్ ఐటమ్ ఫీల్డ్ డిఫాల్ట్ గా సెలెక్ట్. దిస్ ఇస్ స్టాండర్డ్ ఎస్ఏపి టేబుల్స్ ఫర్ మేనేజింగ్ ఎనీ ఇన్వాయిసెస్. సో ఇది ఇన్వాయిస్ కేటగిరీ కనుక ఎనీ ఇన్వాయిస్ కి ఇవి స్టాండర్డ్ టేబుల్స్. మన స్టాండర్డ్ ఎస్ఏపి లో ఉన్న ఫీల్డ్స్ కి మనం వీ కెన్ ట్రైన్ ఇట్. సో ఏదైతే డేటా ఉందో, సో ఈ డేటాని దిస్ ఇస్ షుడ్ బి ట్రీటెడ్ యాజ్ ఇన్వాయిస్ నెంబర్, దిస్ షుడ్ బి ట్రీటెడ్ యాజ్ కాంటాక్ట్ నెంబర్, అమౌంట్. సో ఇవి మనం మ్యాపింగ్ అనేది మనం ట్రైనింగ్ మోడల్లోని ఎనేబుల్ చేస్తే, సో ఎవ్రీ టైమ్ వెనర్ ఇట్ రీడ్స్ ఇట్ ఆటోమేటిక్ అప్డేట్స్ ద స్టాండర్డ్ టేబుల్స్. సో దీనికి ఇప్పుడు సెలెక్ట్ ఆన్ రివ్యూ. ఇక్కడ హెడర్ ఫీల్డ్స్ ఎలా చూపిస్తుంది. ఇన్ కేస్ ఇఫ్ యూ వాంట్ టు మాడిఫై యూ కెన్ మాడిఫై. సో ఇక్కడ బై డిఫాల్ట్ ఆల్ ఫీల్డ్స్ సెలెక్ట్ చేస్తాం. సో ఆప్షనల్ ఫీల్డ్స్ కెన్ బి. సో హెడర్ అండ్ లైన్ ఐటమ్ అంటే ఒక హెడర్ ఐటమ్ కి మల్టిపుల్ లైన్ ఐటమ్స్ ఎంట్రీస్ ఉండొచ్చు. లైక్ ఇఫ్ యూ కెన్ హ్యావ్ ఒక యూజర్ కి మల్టిపుల్ కనెక్షన్స్ ఉండొచ్చు. ఓకే, టెలిఫోన్ కనెక్షన్. సో మల్టిపుల్ టెలిఫోన్ కనెక్షన్స్ విల్ బికమ్ లైన్ ఐటమ్ అండ్ హిస్ యూజర్ ఐడి ఎక్సెట్రా విల్ బికమ్ హెడర్ ఐటమ్. సో హెడర్ అండ్ లైన్ ఐటమ్స్ అనేవి ఇలా ఉంటుంది. ఇప్పుడు ఇట్స్ అన్ ఆర్గనైజేషన్, దే విల్ హ్యావ్ మల్టిపుల్ లైన్ ఐటమ్స్. సో మల్టిపుల్ టెలిఫోన్ కనెక్షన్స్ ఆర్ బ్రాడ్బ్యాండ్ కనెక్షన్స్. సో అవన్నీ కూడా దే విల్ బికమ్ లైన్ ఐటమ్. సో టిపికలీ హెడర్ అండ్ ఐటమ్ కేటగిరీలో విల్ హ్యావ్ యూజువల్లీ. సో క్లిక్ ఆన్ కన్ఫర్మ్. సో ఇక్కడ మనం డాక్యుమెంట్ అప్లోడ్ చేస్తున్నారు. ఇది ఏ సర్వీస్ అండి, ఇట్ విల్ ప్రాసెస్. సో ఇక్కడ స్టేటస్ ఏదైతే చూస్తాం నథింగ్ బట్ ఇక్కడ సర్వీస్ తీసుకున్న సర్వీస్ కి ఏపీఐ కి ఆటోమేటిక్ గా మనం పిక్ చేసింది ఇందాక ఏపీఐ కి తోటి ఇట్ విల్ కాల్ దిస్ సర్వీస్, ఏ సర్వీస్ ఫర్దర్ గా యాక్సెస్ చేసి వన్స్ ఇట్ విల్ స్టేట్ అంటే ఇప్పుడు పెండింగ్ ఉన్నది కాస్త వన్స్ ఇట్ బికమ్స్ రెడీ, ఏ సర్వీస్ అంటే మనం అప్లోడ్ చేసిన డేటాని ప్రాసెస్ చేస్తాం. సో మనం డాక్యుమెంట్ యాడ్ చేసి స్టాండర్డ్ టేబుల్ ఫీల్డ్స్ కూడా మ్యాప్ చేస్తాం. సో ఇట్ విల్ ప్రాసెస్. వన్స్ ప్రాసెస్ రెడీ, సో ఇక్కడ మనకి ఎక్స్ట్రాక్షన్ రిజల్ట్స్ అనేవి వస్తుంది. సో డాక్యుమెంట్ నుంచి ఎక్స్ట్రాక్ట్ చేసిన రిజల్ట్స్ వస్తుంది. సో ఇట్ విల్ యూజువల్లీ టేక్ కపుల్ ఆఫ్ మినిట్స్. సో ఇక్కడ రెడీ అని వచ్చింది. సో ఇక్కడ కూడా స్టేటస్ ఇట్ షుడ్ బి రెడీ. సో ప్రాబ్లమ్ స్టేట్మెంట్ అర్థమైందా మీకు? సో అంటే ఏ సర్వీసెస్ హౌ దే ఆర్ కాంప్లిమెంట్ ఎగ్జిస్టింగ్ అప్లికేషన్స్ అనేది. సో ఇక్కడ స్టేటస్ కూడా వన్స్ రెడీ అని చూపించినప్పుడు, సో డాక్యుమెంట్ ఇక్కడ నోటీస్ చేస్తే సో ఫీల్డ్స్ ఆల్రెడీ హైలైటెడ్. సో ఇట్ ఆల్రెడీ ఐడెంటిఫైడ్ సర్టెన్ ఫీల్డ్స్. సో ఏ ఇస్ ఏబుల్ టు ఐడెంటిఫై ఫ్యూ ఫీల్డ్స్. ఇవి ఆల్రెడీ ఇట్ మ్యాప్ విత్ ఎగ్జిస్టింగ్ మనం ఏదైతే స్టాండర్డ్ ఎస్ఏపీ టేబుల్ తీసుకున్నాం ఆ టేబుల్ కి ఆల్రెడీ మ్యాప్ చేస్తాం. సో ఇక్కడ ఎక్స్ట్రాక్షన్ రిజల్ట్ సెలెక్ట్ చేస్తే, సో ఇక్కడ నోటీస్ చేస్తే ఇక్కడ రైట్ సైడ్ ఆటోమేటిక్గా ఇన్వాయిస్ డేట్. సో ఇది ఇన్వాయిస్ డేట్ తీసుకొని ఇట్ మ్యాప్ టు ద రిక్వైర్డ్ ఫీల్డ్, ఇన్వాయిస్ నెంబర్ ఎక్సెట్రా. సో ఇన్వాయిస్ నెంబర్ కి బిల్ నెంబర్ మ్యాప్ చేస్తుంది. అమౌంట్ ఫీల్డ్ కి అమౌంట్ ఫీల్డ్ ఆటోమేటిక్ మ్యాప్ చేస్తుంది. సో ఇక్కడ లెఫ్ట్ సైడ్ ఇండికేటర్ చూస్తే, సో దిస్ ఇండికేటర్ షోస్ ఎక్యురసీ, హౌ కాన్ఫిడెంట్. సో ఆల్రెడీ ఇట్ ప్రీ ట్రైన్ మోడల్స్. సో టెన్సర్ఫ్లో యూజ్ చేసి ఎస్ఏపీ హిస్ ట్రైన్ దట్ ఏ సర్వీసెస్. ఇక్కడ 80 to 100% ఎక్యురసీతో ఇట్ నోస్ దట్ ఇట్ ద కరెన్సీ కోడ్ ఇస్ ఐఎన్ఆర్. సో ఇది ఇన్వాయిస్ డేట్ ఫీల్డ్. సో ఈ ఫీల్డ్స్ ఎక్యురేట్ గా మ్యాప్ చేస్తుంది. బట్ సమ్ టైమ్స్ ఇక్కడ రెడ్ కలర్ ఆర్ ఆరెంజ్ కలర్ ఉన్నవైతే మనం మాన్యువల్ గా ట్రైన్ చేయాల్సి ఉంటుంది. సో ఈ కేసులో అంటే హౌ డు వి ట్రైన్ అంటే, ఇఫ్ యూ సెలెక్ట్ ఆన్ ఎడిట్, ట్రాన్సాక్షన్ ఐడి ఫీల్డ్ ఉంది. సో ఐ కెన్ సెలెక్ట్ దిస్ ఫీల్డ్ అండ్ ఇప్పుడు ఇది స్టాండర్డ్ గా మనం సెలెక్ట్ చేసిన ఫీల్డ్ లోని వీ కెన్ మ్యాప్ ఇట్ టు స్పెసిఫిక్. సో ఈ కేసులోని ఐఎమ్ మ్యాపింగ్ ద ట్రాన్సాక్షన్ ఫీల్డ్ టు బయర్ ట్యాక్స్ ఐడి అన్నది. సో ఐ మ్యాప్ ఇట్ టు బయర్ ట్యాక్స్ ఐడి. సో ఈ వాల్యూ అనేది సో బయర్ ట్యాక్స్ ఐడి ఫీల్డ్ కి ఆటోమేటిక్ గా నెక్స్ట్ టైం ఇప్పుడు వెన్ ఎవర్ వి అప్లోడ్ ఆటోమేటిక్ ఇట్ విల్ పిక్ దిస్ అండ్ ఇట్ విల్ add the value to it. So similarly remaining values ki I'll map it to individual. So account number on the case account number I can use it to buyer name
And similarly receipt number, I'll take it as line item. So line item ki material number కింద. So I'll use purchase order number. If not, purchase order number map చేస్తాను. Purchase order number already map అయినట్టుంది field. ఒకసారి ఇక్కడ బ్యాగ్ పెడితే వారం రోజుల నుంచి స్టీవెన్ గానే తిట్టా, పౌడర్ అంతా వాడేస్తున్నాను. నువ్వే పౌడర్ అంతా టేబుల్ పైన స్టీవెన్ అంతా కూడా. హలో 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 సార్, వినిపిస్తుంది. సార్ ఇవి డాక్యుమెంటేషన్, నేను ట్రయల్ అకౌంట్ లో నాకు యాక్సెస్ అవ్వలేదు సార్. నేను మొన్న ట్రై చేశాను లాస్ట్ టైం. ఓకే, ఇది మీ సర్వీస్ ఎనేబుల్ చేయండి. సో ఇక్కడ ఎక్స్ట్రాక్షన్ సర్వీస్ ఎనేబుల్ చేస్తే మీకు కొంతసేపు పడుతుంది. సో ఇట్ విల్ టేక్ సమ్ టైమ్. సో యాక్టివేట్ అయిన 10-15 minutes కి దెన్ రీవిజిట్ చేస్తే ఇది సర్వీస్ ఎనేబుల్ అవుతుంది. ఓకే సార్. సో ఎనీ ఆఫ్ ద సర్వీస్ ట్రై చేయొచ్చు. సో మల్టిపుల్ సర్వీసెస్ ఉన్నాయి. సో బేసిక్గా ఇది మోడల్ ఎక్సెట్రా ట్రైనింగ్ అనేది ఇక్కడ అప్లికేషన్స్ లో చూస్తే దెన్ అప్లికేషన్ బిల్డ్ చేసేటప్పుడు ఇట్ విల్ బి స్ట్రైట్ ఫార్వర్డ్. ఇక్కడ ఇప్పుడు ఈ కేసులో ట్రైనింగ్ మోడల్స్ అంటే, సో వీఆర్ ట్రైనింగ్ టు రీడ్ ద డాక్యుమెంట్ విత్ స్పెసిఫిక్ ఫీల్డ్. సో ఇక్కడ ఉన్న ట్రాన్సాక్షన్ ఐడి ఫీల్డ్ ఎక్సెట్రా కూడా. సో ఈచ్ టైం మనం ట్రైన్ చేసినప్పుడు సో ఇలా దే విల్ బి ఆటోమేటిక్లీ పిక్డ్. ఓకే, సో ఇక్కడ ఎక్యురసీ రేట్ చూస్తే సో దీస్ ఆల్ ఆర్ లైక్ నౌ టర్న్ టు గ్రీన్. సో ఇక్కడ సప్లై నేమ్ వచ్చేసరికి ఇట్స్ ఎక్యురసీ రేట్ అనేది సో ఇట్ షోస్ ఎస్ లెస్ బట్ ఇట్ ఈస్ కరెక్ట్. సో సప్లై నేమ్ ఇస్ ఈ కేసులో కనెక్టింగ్ ఇండియా ఎక్సెట్రా. సో దిస్ ఇస్ ఫైన్. సో వీ కెన్ రివ్యూ ద లైన్ ఐటమ్స్. ఈ విధంగా ఎగ్జిస్టింగ్ డాక్యుమెంట్స్ కి వీ కెన్ ట్రైన్ ఇట్ ఆటోమేటిక్లీ. వన్స్ ఈ ట్రైనింగ్ ఏదైతే కన్ఫర్మ్ అయిందో, సో ఇఫ్ వి సేవ్ ఇట్, we can save this as a schema. So schema can save చేస్తే ఏముంది. సో దిస్ కెన్ బి ఎక్స్ట్రాక్టెడ్ ఇంటూ CSV ఎక్సెట్రా. సో ఇది ఇప్పుడు ఎక్స్ట్రాక్ట్ చేసిన కంటెంట్ ఆటోమేటిక్ గా సో అది రీడ్ చేసిన వాల్యూస్ అన్ని కూడా ఇలా టేబులర్ ఫామ్ లో. సో దిస్ ఇస్ జస్ట్ రిప్రజెంట్. సో ఇదే మన DB లో కూడా స్టోర్ అవుతుంది. బట్ వీ కెన్ ఎక్స్ట్రాక్ట్ బేస్డ్ ఆన్ స్టాండర్డ్ SAP. సో ఇవి యాక్చువల్ ఫీల్డ్స్, ఇవి మన SAP ఫీల్డ్స్. సో SAP ఫీల్డ్స్ కి స్పెసిఫిక్ గా సో వీ కెన్ స్టోర్ ద డేటా. సో డేటా టైప్ ఎక్సెట్రా ఆటోమేటిక్లీ పిక్డ్. These are SAP standard fields. These are the SAP store any data. So ఇలా every field, key fields అని కూడా we can store the data. And particularly if we, so ఇక్కడ status confirmed అయిందా, so you can close this. సో ఇక్కడ multiple documents anytime యాడ్ చేస్తాం. సో ఇక్కడ సెలెక్ట్ చేస్తే ఇక్కడ యాడ్ టు టెంప్లెట్ అనే ఆప్షన్. సో ఈ కేసులో ఇట్ ఈస్ నాట్ షోయింగ్. సో ఏదైతే ఆప్షన్ మనకి కన్ఫర్మ్ స్టేట్ కన్నా ముందు ఉంటే సో ఇక్కడ యాడ్ టు టెంప్లెట్ యాడ్. సో ఆ ఫీల్డ్స్, టేబుల్ ఫీల్డ్స్ ఏవైతే మనం చేసామో సో దానికి వీ కెన్ గివ్ ఇట్ ఎ నేమ్. సో ఈ కేసులో వీ కెన్ గివ్ ఇట్ యాజ్ ఏ బిల్ ఇన్వాయిసింగ్. సో బిల్ ఇన్వాయిసింగ్ అని తీసుకొని వీ కెన్ సేవ్ దిస్ యాజ్ ఏ మనం ఏవైతే ట్రైన్ చేసిన మోడల్ని ఒక ఇలా టెంప్లెట్ కింద సేవ్ చేయొచ్చు. సో వన్స్ వి సేవ్ ద మోడల్, ఈ కేసులో ఇట్స్ నాట్ అలౌయింగ్ టు సేవ్. సో క్రియేట్ ఎ టెంప్లెట్. సో ఇక్కడ సెలెక్ట్ చేసిన ఏదైతే ఇన్వాయిస్ సెలెక్ట్ చేస్తామో సో ఇక్కడ ఫీల్డ్స్ మనం మ్యాప్ చేయొచ్చు. మ్యాప్ చేస్తే సో ఎవ్రీ టైం ట్రైన్ చేసిన ఫీల్డ్స్ అని కూడా ఎక్స్ట్రాక్ట్ చేసిన ఫీల్డ్స్ ఆటోమేటిక్గా పాపులేట్ చేస్తాయి. ఓకే, సో నెక్స్ట్ టైం ఎనీ టైం మనం ఒక డాక్యుమెంట్ అప్లోడ్ చేస్తే సో ఇన్ కేసు ఇక్కడ అప్లోడ్ చేస్తే ఇక్కడ స్కీమా దగ్గర డైరెక్ట్ గా మనకి ఆప్షన్ వస్తుంది. సో ఆ ట్రైన్ మోడల్ ఏదైతే ఉందో అది డైరెక్ట్ గా సెలెక్ట్ చేయొచ్చు. సో దట్ ఎవ్రీ టైం వీ నీడ్ టు ట్రైన్ ఇట్. సో ట్రైన్ చేసిన మోడల్ డైరెక్ట్ గా పిక్ చేసుకొని మనం టెంప్లెట్ సెలెక్ట్ చేసుకుంటే ఆటోమేటిక్గా ఆ కంటెంట్ అనేది రీడ్ చేస్తుంది. సో అడ్వాంటేజ్ అంటే ఇక్కడ బల్క్ గా మనం డాక్యుమెంట్స్ అప్లోడ్ చేసినా కూడా PDF ఎక్సెట్రా ఉన్న వాల్యూస్ ని ఆటోమేటిక్గా మనం రీడ్ చేసి మనం ఎక్స్ట్రాక్ట్ చేసి స్టోర్ చేయొచ్చు. సో పర్టికులర్లీ ఏ సర్వీసెస్ డిఫరెంట్ కేటగిరీ ఆఫ్ ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తాం. సో దిస్ ఇస్ వన్ కేటగిరీ. సో ఇక్కడ లిస్ట్ ఆఫ్ సర్వీసెస్ చూస్తుంది దాంట్లో. సో దిస్ ఇస్ డాక్యుమెంట్ ఇన్ఫర్మేషన్ ఎక్స్ట్రా. ఓకే, సో సిమిలర్ గా సో ఇక్కడ బిజినెస్ ఎంటిటీ డాక్యుమెంట్ క్లాసిఫికేషన్ డిఫరెంట్ కేటగిరీ. సో సర్వీస్ టికెట్ ఇంటెలిజెన్స్ అనేది దిస్ ఇస్ ఫర్ BPO యాక్టివిటీ. సో ఆటోమేటిక్ గా మనకి ఉన్న ఇన్సిడెంట్స్ ఏమైనా వచ్చాయంటే ఆటోమేటిక్ ఇట్ కెన్ రెస్పాండ్ టు. సో ఏది ప్రయారిటీ అనేది బేస్డ్ ఆన్ ద కంటెంట్ ఇట్ విల్ టెల్ us. సో మనకి డైలీ ఒక BPOలో దే మైట్ గెట్ సెవరల్ టికెట్స్. సో బట్ విచ్ ఇస్ క్రిటికల్ అనేది ఎవ్రీబడి కెన్ మార్క్ ఇట్ as హై ఆర్ లోవర్. బట్ బేస్డ్ ఆన్ ద కంటెంట్ ఎక్సెట్రా వీ కెన్ ఎక్స్ట్రాక్ట్ విచ్ ఇస్ ద క్రిటికల్ ఐటమ్. అండ్ ఓవరాల్ గా ఇచ్చిన రెస్పాన్స్ కూడా వీ కెన్ టేక్ ఏ కాల్. సో వెదర్ ద ఫీడ్బ్యాక్ మన ఇచ్చే రెజల్యూషన్స్ ఎక్సెట్రా కూడా దే ఆర్ ఎఫిషియంట్ ఆర్ నాట్ అనేది అసెస్ చేయడానికి దేర్ ఇస్ సర్వీస్ టికెట్ ఇంటెలిజెన్స్. సో ఇది టెక్స్ట్ క్లాసిఫికేషన్. సో ఇందాక ఇది టెక్స్ట్ ఎక్స్ట్రాక్షన్. సో ఇది టెక్స్ట్ క్లాసిఫికేషన్. సో బేస్డ్ ఆన్ ద టెక్స్ట్ ఇట్ విల్
figure it out whether it is critical or not, or whether positive feedback వచ్చిందా సో కస్టమర్ నుంచి, సో whether they are satisfied with the oral conversation etc అనేది, so it will tell us. సో పర్టికులర్ దీనికి అప్లికేషన్ లేదు, సో ఇది సర్వీస్. సో ఇఫ్ వీ హ్యావ్ టు బిల్డ్ అన్ అప్లికేషన్, సో ఇలా ఏపీఐకి యాడ్ చేస్తే సో మనకి ఇక్కడ పారామీటర్ దగ్గర ఆటోమేటిక్గా వీ కెన్ రీడ్ ఇట్. సో ఇక్కడ ఫర్ ఇలిస్ట్రేషన్ ఏంటంటే, సో దిస్ టికెట్ ఐడి 100 అనే టికెట్ ఐడి, అండ్ ఇక్కడ వాల్యూస్ దిస్ ద యూజర్. సో ఇక్కడ కాన్వర్జేషన్ ఎలా ఉందంటే, సో ఈ టికెట్ కంటెంట్ కి, సో I have just upgraded. So we have just upgraded love it. So it's ఇక్కడ feedback and it shows the positive. So user is satisfied. So upgrade అయిన తర్వాత he just in the conversation, so మన chat history లో etc. So the content is, so he's happy because the keywords etc. just said, so J Simpson and Priest I love to, we just have upgraded. So there's a positive conversation happening in 100. 104 చూసేసరికి it says text done. Thank you for the follow. Please let me know someone is coming. So here the service ticket and they are waiting for someone, sales representative or someone to come and take an action. So ఇక్కడ ఏంటంటే, please tell them that to avoid further disappointment by bringing the replacement with them. So I do not want to have a reply saying that you guys remove the device for another 2 weeks. So ఇక్కడ ఏంటంటే oral conversation చూసేసరికి it's like dissatisfaction కనిపిస్తుంది. సో ఈ టికెట్ కాన్వర్జేషన్ లో ఇట్స్ ఏ నెగిటివ్ ఫీడ్బ్యాక్, whereas ఇక్కడ ఏంటంటే పాజిటివ్ ఫీడ్బ్యాక్. టిపికల్ డేలో మనకి హండ్రెడ్స్ ఆఫ్ థౌసండ్స్ ఆఫ్ టికెట్స్ వస్తాయి. హౌ డు వి పిక్ విచ్ షుడ్ బి యాక్టెడ్ అపాన్? సో ఏ సర్వీస్ ఏం చేస్తుందంటే, సో ఇలాంటి కేటగిరీస్ లోని ఈ హోల్ కాంటెక్స్ట్ ని ఇట్ విల్ గివ్ అస్ ఇన్ టు ర్యాంకింగ్. సో ర్యాంకింగ్ అనేది హౌ డు వి డిటర్మిన్ అనేది విల్ జస్ట్ సి. సో నోటీస్ చేస్తే టోకెన్ ఏపీఐకి యాడ్ చేయాలి. సో ఈ ఏపీఐ కీని మీరు యూజ్ చేసేటప్పుడు ఇక్కడ రిక్వెస్ట్ దగ్గర యూ కెన్ అప్డేట్ ద కీ. టేక్ దిస్. సో ఈ సినారీకి ఇక్కడ ప్రీ రన్ చేసింది. సో ప్రజెంట్ సర్వీస్ అయితే ఇట్స్ టెక్నిక్ 401 కదా. సో ఇది దిస్ ఇస్ ప్రీవియస్లీ రన్ చేసిన సినారీ. సో ఇప్పుడు 103 ఎక్సెట్రా రన్ చేసిన దానికి, సో రన్ చేసిన స్నాప్ షాట్ ఇది. సో ఇక్కడ కంటెంట్ చూస్తే, సో ఇక్కడ 103 కేస్ ఏంటంటే, సో ఇట్ షేస్ పాజిటివ్ ఫీడ్బ్యాక్. 104 కేస్ ఇట్ షోస్ అండ్ నెగిటివ్ ఫీడ్బ్యాక్. సో మనకి జనరల్ ర్యాంకింగ్ ఎలా వస్తుంది? సో ఏ సర్వీస్ కి ఇది రిక్వెస్ట్ పేలోడ్, సో హెడర్ రిక్వెస్ట్ వాల్యూలో, సో ఇక్కడ రిక్వెస్ట్ వాల్యూ ఎలా తీసుకున్నాను. సో ఇక్కడ బాడీ కంటెంట్ దగ్గర, సో ఈ టికెట్ కంటెంట్ అంతా కూడా ఉన్నారు. సో ఇక్కడ పారామీటర్స్ దగ్గర పాస్ చేసేటప్పుడు హెడర్స్ దగ్గర కీ పాస్ చేస్తాం. సో దీన్ని ఆటోమేటిక్ గా రన్ చేస్తే, సో ఏదైతే మన సర్వీస్ డేటా ఉందో, సో ఓడేటా సర్వీస్, ఈ కేసులో దిస్ కుడ్ బి అన్ ఓడేటా సర్వీస్ విచ్ ఇస్ రిటర్నింగ్ దిస్ టికెట్ డీటెయిల్స్. ఆ ఓడేటా సర్వీస్ ని ఈ టెక్స్ట్ క్లాస్ అనే ఏ సర్వీస్ కి మనం పాస్ చేసినప్పుడు యాజ్ ఎ బాడీ కంటెంట్. ఓకే, సో నథింగ్ బట్ కంప్లీట్ మనం పోస్ట్ కాల్ చేసేటప్పుడు ఎలాగైతే బాడీలో ఒక పేలోడ్ వేరియబుల్ పంపిస్తామో, సో వీ కెన్ పాస్ ద ఆల్ ద కంటెంట్. సో కంటెంట్ పాస్ చేసినప్పుడు ఇట్ విల్ ప్రాసెస్ ఇట్ అండ్ రిటర్న్ ద రిజల్ట్స్. సో రిటర్న్ చేసిన రిజల్ట్స్ ఎలా ఉంటాయంటే, సో దిస్ ఇస్ హౌ ఇట్ విల్ బి ద రిజల్ట్స్. సో ఇక్కడ నోటీస్ చేస్తే, సో 103కి ఇక్కడ ర్యాంకింగ్ ఎక్సెట్రా ఇలా అవుట్పుట్ వాల్యూ వస్తుంది. సో టెక్స్ట్ క్లాసిఫై చేసినప్పుడు ఈ కేసులో అంటే, సో ఇక్కడ వాల్యూ ఇస్తుంది. సో ఇట్స్ యాజ్ ఎ కంప్లైంట్. సో ఇట్ షోస్ దట్ ర్యాంక్ వాల్యూ కూడా ఇక్కడ చూపిస్తుంది. సో కాన్ఫిడెన్స్ లెవెల్స్ అనేది 0.99. సో దీన్ని ఎలా చేస్తానంటే, ఇన్ టర్మ్స్ ఆఫ్ పర్సెంటేజ్ అయితే 99.5% లైక్లీ దిస్ ఇస్ ఏ కంప్లైంట్. సో ఈ కేసులో అంటే 99.103కి ఇట్స్ ఏ కాంప్లిమెంట్. సో కాంప్లిమెంట్ అనేది, సో ఇట్ గివ్స్ ఎ సింగిల్ కీవర్డ్ అండ్ పర్సెంటేజ్ ఆఫ్ లైక్లీ. సో సమ్ టైమ్స్ ఆ కాంటెక్స్ట్ లో వర్డ్స్, కీవర్డ్స్ ఎక్సెట్రా మైట్ నాట్ బి ఎక్యురేట్. సో ఈ కేసులో అంటే 99% ఎక్యురేట్ గా చెప్తుంది. ఇట్స్ ఏ కాంప్లిమెంట్. సో ఇట్స్ కస్టమర్ ఇస్ హ్యాపీ. సో 103 అనేది ఇట్స్ సాటిస్ఫైడ్ కస్టమర్. సో ఓవరాల్ టికెట్స్ మనం సమ్మరీ తీసుకుంటే, ఇన్ ఏ టిపికల్ డే మెజారిటీ ఆఫ్ నెగిటివ్ కేసెస్ వస్తాయంటే ఓవరాల్ సర్వీస్ ఇస్ నాట్ అప్ టు ద మార్క్. సో ఏ సర్వీస్ రిటర్న్ చేసే అవుట్పుట్ ఎలా ఉంటుంది? ఇట్స్ ఏ కాంప్లిమెంట్ అండ్ ద లైక్లీ బీయింగ్ ఏ కాంప్లిమెంట్ ఇస్ 99.99%. అండ్ ఈ కేసులో 104 ఏంటంటే ఇట్స్ ఏ కంప్లైంట్ అండ్ లైక్లీ ఛాన్స్ ఇస్ 99.5%. సో ఇక్కడ కాన్ఫిడెన్స్ అండ్ వాల్యూ కింద ఇట్ గివ్స్ అస్ ద రిజల్ట్. సో దిస్ ఇస్ ఏ ర్యాంకింగ్. సో ఈ ర్యాంకింగ్ బట్టి ఏంటంటే వీ కెన్ సీ హూ ఇస్ రిజాల్వింగ్ మోర్ ఎఫిషియెంట్లీ అండ్ అట్ ద సేమ్ టైమ్ ఈ డేటా బట్టి కూడా హౌ టు రిజాల్వ్ సబ్సిక్వెంట్ ఇష్యూస్ అనేది కూడా వీ కెన్ గివ్ ఇట్. సో ఇలా ఓవరాల్ ర్యాంకింగ్స్ వచ్చేసరికి దిస్ ఇస్ హౌ ద అవుట్పుట్ ఉంటుంది. సో 103, 104. ఓకే, దిస్ ఈస్ అనదర్ అప్లికేషన్. సో ఇక్కడ నోటీస్ చేస్తే, సో ఈ కేసులో అయితే మనకి ఇక్కడ రన్ అవ్వట్లేదు. సో ఇట్ సర్వీస్ ఇట్స్ ఫెయిలింగ్ విత్ 401 ఎర్రర్. బట్ టిపికల్ గా ఇక్కడ మనకి ఈ సర్వీస్ ఈ పేలోడ్ సేమ్ పాస్ చేస్తే, సో ఇట్ షుడ్ అలౌ us to give. సో హౌ డు వి యూజ్ ఇట్? సో ఇక్కడ కన్జ్యూమ్ చేయాలంటే హౌ డు వి యూజ్ ఇట్ అంటే, ఇఫ్ వి లుక్ ఎట్ ఇట్, సో ఇది గేట్వే సర్వీస్ లో ఇలా టెస్ట్ చేసినట్టు వీ కెన్ టెస్ట్ ఇట్. సో మనం పిక్ చేసుకోవాలి.
But if we want to integrate this into an application, so ఇక్కడ code snippet కి వస్తే, so we have options to integrate this AI service into either through JavaScript or UFI or ABAP, etc. So anyway, so we'll pick SAP UFI. And మన O model పోస్ట్ కాల్ ఎలాగైతే చేస్తామో we'll have a JSON model. అండ్ ఇక్కడ API key ఒకటి ఇవ్వాలి. సో API key అనేది ఇండివిజువల్ గా మనం ఈచ్ ఇండివిజువల్ కి అప్రాప్రియేట్ కీ ఇక్కడ లాగిన్ అయినప్పుడు it gets generated. We have to use this key. So who is triggering this call అనేది based on API key, it will be determined. And API key ప్రొవైడ్ చేసిన తర్వాత సర్వీస్ URL OData service, this is AA service. So AA service ఇక్కడికి వచ్చేసరికి ఇట్స్ ఏ క్లాసిఫికేషన్ కేటగిరీ. సో text/class అనేది ఎంటిటీస్. సో text/class అనేది AA సర్వీస్ నేమ్. సో AA సర్వీస్ నేమ్ ఈ విధంగా మనం సర్వీస్ URL పాస్ చేస్తాం. ఏదైతే మన OData సర్వీస్ యాక్చువల్ ఫియరీ అప్లికేషన్ ఉన్న కంటెంట్ దాన్ని OData ఫీల్డ్ పాస్ చేస్తాం. సో దిస్ ఇస్ ద పేలోడ్. సో ఈ కేసులో పేలోడ్ వచ్చేసి 103.104 టికెట్ డేటా. సో ఆ పేలోడ్ ని ఎప్పుడైతే మనం పాస్ చేస్తామో ఇట్ విల్ రిటర్న్ అస్ అవుట్పుట్. సో అవుట్పుట్ అనేది మనకి అగైన్ వీఆర్ స్టోరింగ్ ఇన్ హియర్. దీన్ని మనం అప్లికేషన్ కి ఎక్సెట్రా వీ కెన్ మ్యాప్ ఇట్. ఇట్స్ కన్జంప్షన్. సో దిస్ ఇస్ వాట్ ఏఏ కన్జంప్షన్. ఇక్కడ ఏఏ మనం క్రియేట్ చేయట్లేదు. SAP హ్యాస్ గివెన్ స్టాండర్డ్ ఏఏ సర్వీస్ అండ్ వీఆర్ కన్జ్యూమింగ్ దట్ సర్వీస్. సో ఇది డిఫరెంట్ సినారియోస్ డిఫరెంట్ ఫియరీ అప్లికేషన్స్ కి మనం వీ కెన్ కన్జ్యూమ్ దిస్ సర్వీస్, రెలవెంట్ సర్వీస్. సో వెదర్ ఇఫ్ ద కాంటెక్స్ట్ ఏంటంటే సో కాంప్లిమెంట్ ఆర్ టెక్స్ట్ క్లాసిఫికేషన్ either good or bad, positive or negative అనే కేటగిరైజ్ చేసే సినారియో ఏదైనా ఉంటే we can consume this service. So how do we integrate existing on OData services కి? So Fiori application లో we can include this existing call. So దీనికి again it will have its own licensing etc. ఏ service consumption కి. But how do we use it అంటే we can use it directly and ఈ మోడల్ మనం అప్లికేషన్ లో బైండ్ చేస్తే we can show it. So typically ఇలా యూజ్ చేసిన సినారియో ఎగ్జాంపుల్, there is one scenario. కన్జ్యూమ్ చేసింది ఇంటిగ్రేట్ చేస్తే this is how it will look. This is again standard application. So ఇక్కడ నోటీస్ చేస్తే సో మెషిన్ లెర్నింగ్ యూస్ టు క్యాల్కులేట్ ర్యాంక్. సో సిమిలర్ వేలో సో ర్యాంకింగ్ క్లాసిఫై చేసి సో ఇక్కడ కాలం చూస్తే బైక్ వీల్ ర్యాంక్ 100, 99 ఎక్సెట్రా. దిస్ ఇస్ అ కాన్ఫిడెన్స్ లెవెల్. సో ఈ స్పేర్ పార్ట్స్ కి సో అవైలబిలిటీ, సో డెలివరీ డేట్ ఎక్సెట్రా టైం కి, సో దిస్ ఇస్ అన్ బైక్ అసెంబ్లింగ్ ఎక్సెట్రా చేయడానికి కావాల్సిన రిక్వైర్డ్ పార్ట్స్ ఎక్సెట్రా. సో ద లైక్లీ ఛాన్స్ ఆఫ్ ఆన్ టైమ్ ఆ పార్ట్స్ అవైలబిలిటీ ఉండడానికి దిస్ ఇస్ ర్యాంకింగ్. అండ్ కాస్ట్ ఆఫ్ ప్రొక్యూర్మెంట్ ఎక్సెట్రా కూడా ఇక్కడ చూపిస్తుంది. సో నెంబర్ ఆఫ్ పర్చేస్ ఆర్డర్, సో 97 ఆర్డర్స్ ఉన్నాయి ఫర్ ప్రొక్యూరింగ్ బైక్ విల్ అండ్ ద లైక్లీ ఛాన్స్ ఆఫ్ గెటింగ్ ఇట్ డెలివర్డ్ ఎక్సెట్రా ఇస్ 100. సో ఇక్కడ ఇలా విధంగా ర్యాంకింగ్ ఫాలో ఏంటంటే వీ కెన్ ప్రిడిక్ట్ సో బైక్ అసెంబ్లింగ్ కి which parts are required. So what ranking బట్టి అవైలబిలిటీ బట్టి we can predict when we can deliver the completed finished product. So ఈ విధంగా ఏ extraction results వల్ల సో text classification results etc. We can add intelligence to Fiori apps. So this is still evolving. Each and every Fiori app కి మనం ఏ సర్వీసెస్ యూజ్ చేయలేం or కన్జ్యూమ్ చేయలేం. బట్ సర్టెన్ ఏరియాస్ లో వేర్ we have invoices etc. So those cases లో అయితే present ఉన్న లిమిటెడ్ సర్వీసెస్ నుంచి we can text classification, text extraction, ఇమేజ్ ఎక్స్ట్రాక్ట్ ఇలాంటి సినారియోస్ వరకు మెషిన్ లెర్నింగ్ సర్వీసెస్ దే ఆర్ ఇన్ గుడ్ షేప్. ఎక్యురసీ లెవెల్స్ కూడా అగైన్ దే ఆర్ నాట్ 100% ఎక్యురేట్. ఏ మోడల్స్ అన్ని కూడా దేర్ ఎక్యురసీ రేట్ ఇస్ సమ్వేర్ అరౌండ్ 90%. సో ఇవి ఫ్యూ సర్వీసెస్ కి సో మీరు స్ట్రైట్ అవే ఈజీ టు అయితే సో ఇన్ఫర్మేషన్ ఎక్స్ట్రాక్షన్ మీరు ఎనీ బిల్ తీసుకొని యూ కెన్ మ్యాప్ ఇట్ అండ్ ప్లే అరౌండ్ విత్ ఇట్. ఓకే, వీటికి ఏంటంటే సమ్ ఆఫ్ ద సర్వీసెస్ ఏ సర్వీసెస్ యూస్ టు వర్క్, దే ఆర్ నాట్ అప్డేట్ చేయలేనట్టున్నారు. సో యాజ్ ఆఫ్ నో సో సర్వీస్ ఇంజిన్ ఎక్సెట్రా మనకి శాండ్ బాక్స్ ఎన్విరాన్మెంట్ లో దే ఆర్ నాట్ వర్కింగ్. సో టిపికల్ గా ఇవి శాండ్ బాక్స్ ఎన్విరాన్మెంట్ లో వర్క్ అయితే ఇటు అప్లికేషన్స్ మనం బిల్డ్ చేయడానికి అవుతుంది. రైట్ నో దీస్ సర్వీసెస్ ఆర్ నాట్ వర్కింగ్ యాజ్ ఎక్స్పెక్టెడ్. సో టిపికలీ ఇఫ్ దే ఆర్ అవైలబుల్ వీ కెన్ యూజ్ దిస్ సర్వీస్ ఆల్సో. సో ఇది ఒక యాక్టివిటీ ట్రై చేయండి. సో డాక్యుమెంట్ ఇన్ఫర్మేషన్ ఎక్స్ట్రాక్షన్ అండ్ సిమిలర్ గా టు గివ్ సమ్ మోర్ కాంటెక్స్ట్. సో దిస్ ఇస్ previously Leonardo services ఉండేది. సో దట్ ఈస్ సన్సెట్ బై SAP. ద న్యూ టెక్నాలజీ ఇస్ SAP AI బిజినెస్ సర్వీసెస్. సో ఈ కేటగిరీని SAP AI బిజినెస్ సర్వీసెస్ కింద SAP ఇస్ కన్సిడరింగ్. అండ్ దిస్ ఈస్ వన్ ఎగ్జాంపుల్. సో ఈ ఇమేజ్ చూసారనుకోండి, వాట్ డు వి థింక్, ఇది కన్సర్ట్ అనుకుంటామా ఆర్ ఇస్ ఇట్ ఏ కాటన్ ఫీల్డ్? ఇక్కడ నోటీస్ చేస్తే దిస్ ఆర్ ట్రక్స్ యాక్చువల్లీ, దిస్ ఇస్ కాటన్. సో కాటన్ ఆటోమేటిక్ గా ప్రాసెస్ చేస్తుంది. సో యాజ్ అ సడన్ గా చూసాను అనుకోండి, ఇట్ లుక్స్ లైక్ ఏ కన్సర్ట్. సో ఆడియన్స్ అందరూ ఒక డీజే అవుతున్నట్టు ఉంటుంది. సో బట్ కేర్ఫుల్ గా అబ్జర్వ్ చేస్తేనే నో ఇది కాటన్ ఫీల్డ్ అని. బట్ ఇలాంటి మిస్టేక్స్ AI అయితే సాల్వ్ చేస్తున్నాడు. సో దిస్ ఇస్ ఇమేజ్ ఎక్స్ట్రాక్షన్. సో ఇమేజ్ ని రీడ్ చేసి వన్స్ ఇఫ్ యూ ట్రైన్ ఇట్ కెన్ సే 100%. సో పీపుల్ 100% ఎక్యురేట్ చేయొచ్చు, బట్ కంప్యూటర్ కెన్ లెర్న్ ఫాస్టర్.
సో ఇలాంటి మల్టిపుల్ ఇమేజ్ ఎక్సెట్రా మనం ఓవర్ ద టైం ప్రొవైడ్ చేసినా కూడా ఇట్ విల్ బి ఏబుల్ టు ప్రిడిక్ట్ ఎక్యురేట్లీ. సో ఇలాంటి సినారియోస్ కి ఏ యూస్ చేయొచ్చు అనేది ఎస్ఏపి సజెస్టింగ్. దీస్ ఆల్ ఆర్ లైక్ మెషిన్ లెర్నింగ్. మనం ఇంకో సెకండ్ కేటగిరీ జెన్ ఏఐకి ఇంకా వెళ్ళలేదు. సో దీస్ ఆల్ ఆర్ లైక్ మెషిన్ లెర్నింగ్ బేస్డ్ ఏఐ సర్వీస్. సో యాజ్ ఆఫ్ నౌ హైప్ వర్సెస్ రియాలిటీ. సో ఎస్ఏపి స్టడీ ప్రకారం ఏంటంటే, సో రైట్ నో ఇట్స్ మోర్ ఆఫ్ ఎ హైప్ దాన్ రియాలిటీ. సో ఏ సినారీస్ అయినా ప్రొడక్షన్ వర్క్. సో ఇప్పుడు మనం మాట్లాడుకున్న సినారీస్ కూడా వీ కెనాట్ పుట్ ఇట్ టు ప్రొడక్షన్. సో బికాస్ దే ఆర్ నాట్ వెరీ మచ్ 100% accurate. ఓకే, బికాస్ ఆ డేటాని రిలై అయ్యి యూ కెనాట్ టేక్ కంప్లీట్ బిజినెస్ డెసిషన్స్. సో ర్యాంకింగ్ ఎక్సెట్రా ప్రొవైడ్ చేస్తుంది కానీ బట్ యూ కెనాట్ టేక్ ఇట్ యాజ్ ఏ ఫైనల్ అవుట్కమ్. ఫైనల్ డెసిషన్. Okay, again, so some human intervention ఉండాలి. So human has to look at the data and he has to take a call. Okay, so 85% scenarios అని కూడా మనం ప్రొడక్షన్ కి తీసుకెళ్లే స్టేజ్ లో లేవు యాజ్ ఆఫ్ నౌ. దట్ ఈస్ ద రియాలిటీ. వీ కెన్ యూజ్ దెమ్, వీ కెన్ టేక్ సమ్ యాజ్ ఏ అసిస్టెంట్ కింద వీ కెన్ టేక్ దట్ ఇన్ఫర్మేషన్. సో హండ్రెడ్స్ ఆఫ్ డాక్యుమెంట్స్ మనం డెఫినెట్ గా రీడ్ చేయలేం. బట్ ఇఫ్ ఇట్ ఈస్ ప్రాసెసింగ్ 80% ఆఫ్ ద డేటా accurately, then we can spend less effort. And reason being it's complexity of the AI. So AI complexity reduce చేయడానికి SAP is trying to build them as AI business services. So మనం how do we build or how do we train అనేది worry అవ్వకుండా it is plug and play. Like మన డేటాని డైరెక్ట్ గా AI సర్వీస్ పాస్ చేసి AI will give us the outcome. So it's they wanted to reduce the complexity. Right now they are able to reduce only 50% complexity. Reason means ఇక్కడ ఇమేజ్ ఎక్సెట్రా వీటి గురించి మాట, బట్ టిపికల్ గా ఉన్న ఎవ్రీ ఫియరీ యాప్ కి ఉన్న కాంప్లెక్సిటీ ఇట్స్ వెరీ హై. దాన్ని AI కి అడాప్ట్ అయ్యేలాగా చేయడం అనేది ఇట్స్ టఫ్ ఛాలెంజ్. సో దట్స్ వేర్ SAP బిల్డ్ కోడ్ ఎక్సెట్రా టూల్స్ దే ఆర్ ట్రైంగ్ టు బ్రింగ్. సో ఇట్స్ స్టిల్ అగైన్ ఎవాల్వింగ్. సో 80% కాంప్లెక్సిటీ అనేది హైగా ఉంది. ఓన్లీ 50% యూస్ కేసెస్ కి కాంప్లెక్సిటీ రీచ్ రైట్ నౌ. బట్ ఏఐకి యాజ్ ఆఫ్ నౌ ఇన్ యూఎస్ లో 2024 లో డేటా సైంటిస్ట్ ఆర్ AI స్కిల్ సెట్ ఉన్న వాళ్ళకి దేర్ ఇస్ 250K ఓపెనింగ్స్ ఆర్ స్కేర్సిటీ ఉంది. అఫ్ కోర్స్ టైర్ 2 కంట్రీస్ ఎక్సెట్రా ఏ సర్వీసెస్ కి ఇంపార్టెన్స్ ఇంకా రావడానికి ఇంకా 10 years పడుతుంది. బట్ యాజ్ ఆన్ డేట్ ఇన్ యూఎస్ ఎక్సెట్రా ఆర్ యూరోపియన్ మార్కెట్ లో దిస్ ఎ హ్యూజ్ హై డిమాండ్ ఫర్ AI స్కిల్. Okay, someone who can create or solve this problem. This is SAP's is based on survey etc. But this is evolving, but within 1 or 2 years, mostly AI intelligence అనేవి regular apps కన్నా, so they will become AI powered apps. Okay, so this is a current scenario. And ఏ ఏరియాస్ లో అప్లై చేయొచ్చు అని అంటే, సో దిస్ ఇస్ సో 60% ఆఫ్ ద హ్యూమన్ టాస్క్ విల్ బి ఆటోమేటెడ్ బై 2025. సో వై ఇట్ విల్ బి ఆటోమేటెడ్? మనం మాన్యువల్ గా డాక్యుమెంట్స్ అప్లోడ్ చేసి ఎక్స్ట్రాక్ట్ చేయక్కర్లేదు. అండ్ ఆల్మోస్ట్ ఇప్పుడు చూసామంటే 80% చాట్ బోట్స్ అని కూడా కస్టమర్ సర్వీస్ డైరెక్ట్ గా ఎవరికో ఒక టెలిఫోన్ కాల్ ఉండట్లేదు. వీఆర్ చాటింగ్ విత్ చాట్ బోట్, రైట్? సో ఎనీ సర్వీస్ తీసుకుంటే ఆల్మోస్ట్ సో హెచ్డిఎఫ్సి ఎక్సెట్రా బ్యాంకింగ్ అప్లికేషన్స్, సో బేసిక్ క్వైరీస్ ఎక్సెట్రా దే ఆర్ ఏబుల్ టు సాల్వ్. సో వీ కెన్ ఆస్క్ ఇట్. సో ఇక్కడ ఆల్మోస్ట్ ఇవన్నీ కూడా దీస్ ఆర్ so how to I need a credit card, so it can say you want to apply for credit card, manage credit card, so there is a no human involved. So ila 60% automations 2025 ki they'll become big brand. That's what SAP suggests. So these are automations. So e type of automations, process automations, 60% tasks will be automated with the help of be it chat GPT or any other service or whatever. So different services. And right now ఇమేజ్ రికగ్నిషన్ అయితే హ్యూమన్స్ కన్నా ఏఆర్ బెటర్. లైక్ ఇందాక ఎగ్జాంపుల్ చూసిన దాంట్లో సో 97% ఇమేజెస్ ఎక్సెట్రా మనం సమ్ టైమ్స్ వీ మైట్ మేక్ ఏ మిస్టేక్, బట్ AI is able to extract the image data. So we can use for image reading etc. capabilities, we can use SAP's AI services. Next is speech recognition. So we have multiple languages, so European, Russian, English, Mandarin etc. So different speech recognition, but it should be it can if there is any context, మనం ఇప్పుడు voice assistants ద్వారా we are using certain services, so Siri అవ్వచ్చు or Google Assistant etc. So over the time even businesses also can use voice related context. So search for a PO order number, what's the status of PO number, ila adagachu. So right now accuracy rate is 95, human rate 94. So ee area lo kuda still it is not 100% accurate, but still our services kuda evolve avutunnadi. And by 2020 as of now it's a 18 billion market for machine learning. This is the old stat. This has become 3 times, now it's a trillion area. Okay, so as of 2020 this is how the status. So process automations cheyadaniki, so dynamic analytics, so next gen user experience, so voice based messaging, so direct ga interact avutu chestu, so ilanti capabilities. So we have copilot. So copilot and SAP can as a ila, so what's the status etc. మనం టైప్ చేసి అడగచ్చు, వాయిస్ తోటి ఇంకా లేదు.
సో నెక్స్ట్ జన్ యూజర్ ఎక్స్పీరియన్స్ ఏరియాస్ లో ఏ అప్లై చేయొచ్చు. అండ్ analysis of new patterns, unfamiliar data. So based on the data, we can see new patterns. For example, ఈ case లోని there are more resignations in HR, etc. So then we can predict. So there will be shortfall of staff in next quarter. So a data based చేసుకొని we can predict. So if more resignations are there in this quarter, then we know that we have to do the hiring more in subsequent month. అదే మాన్యువల్గా అనుకోండి, unless someone looks at the data, they will not able to do. But AI can look at the data and it can give alerts. I think it has breached the threshold. అలాంటి ఇన్సైట్స్ ఎక్సెట్రా కూడా it can provide. So these are the practical applications of machine learning in business context. So ఇది architecture diagram. So right now ఇవి applications. So be it S/4HANA product అవ్వచ్చు, HR success factors etc., HR products etc. These are SAP existing solutions. సో దానికి డెవలపర్ కమ్యూనిటీ అంటే, సో ఈ ఏ సర్వీస్ ఇప్పుడు రైట్ నో మన సర్వీస్ ఇంటెలిజెన్స్ జస్ట్ వీ టాక్, డాక్యుమెంట్ ఇన్ఫర్మేషన్ ఎక్స్ట్రాక్షన్ వీ టాక్. సో ఇలాంటి సర్వీసెస్ అనేవి దే ఆర్ ఎవాల్వింగ్. రైట్ నో వీ హ్యావ్ హ్యాండ్ఫుల్ ఆఫ్ 4 or 5 సర్వీసెస్, బట్ దిస్ నెంబర్ విల్ ఇంక్రీస్ విత్ టైమ్. బట్ హౌ డు వి యూస్, హౌ డు వి కన్జ్యూమ్ అనేది వీ జస్ట్ సా సమ్ ఇలిస్ట్రేషన్. బట్ ఈ సర్వీసెస్ అనేది ప్లగ్ అండ్ ప్లే అవ్వాలంటే వీ నీడ్ టు హ్యావ్ ప్రాపర్ సర్వీస్. సో ప్రాపర్ సర్వీస్, టెస్ట్ సర్వీసెస్ ఉంటే వీ కెన్ బిల్డ్ అప్లికేషన్స్ ఎక్సెట్రా ఆల్సో. సో డేటా ఇంటెలిజెన్స్ అంటే సో టెంప్లెట్స్. సో రైట్ నౌ ఇవి మెషిన్ లెర్నింగ్, ఇది ఈ ట్రైనింగ్ చేసే వాళ్ళు, సో దట్ ఈస్ డేటా ఇంజనీర్. సో డేటా సైంటిస్ట్ ఎక్సెట్రా అనేది, సో ఆ టెన్సర్ ఫ్లో యూస్ చేసి హౌ డు వి క్రియేట్ అనేది దిస్ ఇస్ నెక్స్ట్ వే. సో దానికి హౌ డు వి డూ అనేది విల్ డిస్కస్ టుమారో. సో హౌ టు ట్రైన్ అనేది యూజింగ్ అనేది ట్రైనింగ్ మోడల్ అనేది దిస్ డీటెయిల్డ్, ఇట్స్ లిటిల్ కాంప్లెక్స్, ఇట్స్ ఆప్షనల్. బట్ ఈ మోడల్ ఎలా ట్రైన్ చేస్తాం ఈ సర్వీస్ ఎక్సెట్రా అనేది, సో ఈ ఇప్పుడు ఇందాక చూసిన సర్వీస్ ఇంటెలిజెన్స్ టికెట్ సర్వీస్ హౌ ఈజ్ ఇట్ మోడల్ అనేది, సో కంప్లైంట్ కాంప్లిమెంట్ అనేది, సో ద ఓడేటా సర్వీస్ డిగ్ డీప్ అయ్యి వీ కెన్ ప్లే అరౌండ్ విత్. సో దిస్ ఈస్ ఆఫ్ డేటా ఇంటెలిజెన్స్. సో హౌ టు క్రియేట్ దీస్ సర్వీసెస్ అనేది, దట్స్ ట్రైనింగ్ ఆఫ్ AI మోడల్స్, దట్ ఈస్ డేటా ఇంటెలిజెన్స్. సో క్రియేటింగ్ AI సర్వీసెస్ సెపరేట్ ఆఫ్ ఇది ఆప్షనల్, బట్ మోస్ట్లీ అవర్ ఫోకస్ విల్ బి ఆన్, సో AI సర్వీసెస్ ని ఎనేబుల్ చేయగలిగితే that is much more better. Okay, these are the applications as of now. So we saw 2 services. So similar ga these are the standard. So CR goods receipt etc. ఉన్నాయి అనుకోండి. సో ఆ రిసిప్ట్ అయిన ఆర్డర్స్ అనేది కూడా ప్రాసెస్ చేయడానికి ప్రజెంట్ యూస్ చేస్తున్నారు. అండ్ సక్సెస్ ఫ్యాక్టర్స్ వాటిలోని, సో అప్ స్కిల్లింగ్ కి విచ్ ఆర్ ద హాట్ స్కిల్స్, సో ఎందులో అప్ స్కిల్ అవ్వాలనేది సక్సెస్ ఫ్యాక్టర్స్ వాటి ప్రొడక్ట్స్ వాటిలోని రికమెండేషన్స్ అవి ఇవ్వడానికి ప్రజెంట్ యూస్ చేస్తారు. మెజారిటీ పీపుల్ ఇఫ్ దే ఆర్ లెర్నింగ్ సర్టెన్ AI స్కిల్స్, రైట్, అందులో ఏ స్కిల్ బాగుందో రేటింగ్ బట్టి ఇట్ విల్ రికమెండ్ అస్ దిస్ ఇస్ ద బెస్ట్. మనం హండ్రెడ్స్ ఆఫ్ కంటెంట్ లోని జస్ట్ లైక్ అమెజాన్ రేటింగ్, విచ్ ప్రొడక్ట్ హ్యాస్ బెటర్ రేటింగ్ అన్నట్టు. సో లెర్నింగ్ ఎక్సెట్రా విచ్ వీడియో కంటెంట్ ఈస్ మోర్ ఎక్యురేట్ ఆర్ మోర్ బెటర్ ఎక్సెట్రా అనేవి డిటర్మైన్ చేయడానికి దిస్ ఇస్ ఎ లెర్నింగ్ రికమెండేషన్. దిస్ ఇస్ ఇన్ బీటా, ఇట్స్ నాట్ ఫుల్లీ రెడీ. మోస్ట్ ఆఫ్ సర్వీస్ అని కూడా వర్క్ ఇన్ ప్రోగ్రెస్. దే ఆర్ నాట్ 100% accurate or 100%, mostly 90% etc. And product recommendation. So C/4HANA is CRM product. So better products etc. search చేయడానికి C/4HANA CRM cloud లో ఉండేది CRM products. So C/4HANA లో యూస్ చేస్తున్నారు. S/4HANA లో అయితే only these 3 are there right now. Intercompany reconciliation, so matching buyers and sellers. సో ట్రాన్సాక్షన్ బట్టి ఆటోమేటిక్ గా బయ్యర్ సెల్లర్ అనేది, సో ఇందాక బైక్స్ ది సినారియో అదే. సో బయ్యర్ ఇస్ బైక్ వీల్ పార్ట్ and seller is some other manufacturer, third party seller. So who is able to give it on the exact timelines lo evaraithe ivagaltaro ranking batti we can pick it up. So these are some scenarios or examples. So this is how conversation AI ante, so co-pilot etc. So inko end lo RPA unnadi. RPA anedi again so UI path etc. అనేవి they are industry leaders. So they are meant for మచ్ మోర్ కాంప్లెక్స్ టాస్క్. ఇవన్నీ కూడా మనం మాట్లాడుకున్నాం. సో డేటా రిలేటెడ్. సో RPA అంటే ఇఫ్ యూ ఇనిషియేట్ ఎ ప్రాసెస్, నెక్స్ట్ ప్రాసెస్ అని కూడా వీ కెన్ డూ ఇట్. సో ఇఫ్ వీ స్టార్ట్ ఎ ప్రాసెస్ వీ కెన్ ఆటోమేట్. సో S/4HANA నుంచి సక్సెస్ ఫ్యాక్టర్స్ ఎక్సెట్రా ఆర్డర్స్ ఆటోమేటిక్ గా లుక్అప్ చేసేటట్టు we can use it. So conversation AI is one, where for Fiori launchpad etc. co-pilot features etc. RPA etc. అనేది ఇది కూడా బిల్డ్ ప్రాసెస్ ఆటోమేషన్. సో బిల్డ్ టూల్ లోనే ఇంటిగ్రేట్ అయ్యి ఉంది. సో SAP has acquired Signav అనే ప్రొడక్ట్ అక్వైర్ చేశారు. సో దోస్ ఆల్ ఆల్సో ఆర్ బీయింగ్ డెవలప్డ్.
సో సింపుల్ గా చెప్పాలంటే ఎంప్లాయీ సబ్మిట్ చేసేవి మేనేజర్ ఆటోమేటిక్ అప్రూవ్ చేయొచ్చు. సో ఆ అప్రూవల్ సినారీస్ అన్ని కూడా ఆర్పిఏలో కవర్ అవుతాయి. ఓకే, ఇఫ్ యూ సబ్మిట్ ఏ లీవ్, సో ఎవ్రీ హండ్రెడ్స్ ఆఫ్ ఎంప్లాయీస్ లీవ్ సబ్మిట్ చేస్తారు అనుకోండి, మేనేజర్ నీడ్ నాట్ లుక్ ఎట్ ఇట్. సో ఆర్పిఏ విల్ ఆటోమేటిక్లీ అప్రూవ్ ఇట్ బేస్డ్ ఆన్ ద కాంటాక్ట్స్. ఓకే, సో వీ నీ నాట్ టు మాన్యువల్లీ గో అండ్ అప్రూవ్. సో ప్రొడక్టివ్ గా వీ కెన్ డూ. సో అలాంటి వర్క్ ఫ్లోస్ ఎక్సెట్రా అని ప్రాసెస్ చేయడానికి సిగ్నవ్ అనేది ప్రొడక్ట్ దట్ ఈస్ కాల్డ్ యాజ్ నౌ ఎస్ఏపి బిల్డ్ ప్రాసెస్ ఆటోమేషన్. సో నేమ్స్ అయితే రీనేమ్ చేస్తారు, బట్ అండర్లైన్ కాన్సెప్ట్ అయితే ఇట్స్ కాల్డ్ ఆర్పిఏ, robotic process automation. Okay, so this is one area which is evolving using SAP build. SAP conversation అనేది Copilot. So this is one area. So training service, ML ఇవన్నీ కూడా డేటా ఇంటెలిజెన్స్ అంటారు. సో దిస్ ఇస్ ఎ కేటగిరీ ఆఫ్ ఇంటెలిజెంట్ అప్లికేషన్ సర్వీస్ అనొచ్చు, ఏ బిజినెస్ సర్వీస్ అండ్ అప్లికేషన్ అనొచ్చు. డిఫరెంట్ నేమ్స్ SAP అయితే యూస్ చేస్తుంది. సో దిస్ ఇస్ ఆల్ అబౌట్ ఏ కరెంట్ స్టేటస్. ఓకే, ఓకే సో ఫర్ టుడే టాస్క్ అయితే మీరు జస్ట్ ఈ సర్వీస్ యాక్టివేట్ చేసి ట్రై టు ప్లే అరౌండ్ విత్ దిస్ ఎనీ బిల్ తీసుకోండి, అప్లోడ్ ఇట్, ట్రై టు ట్రైన్ ద మోడల్. సో ఎక్స్ట్రాక్షన్ రిజల్ట్స్ తీసుకొని సో యూ కెన్ ట్రైన్ ద ఫీల్డ్స్. సో స్టాండర్డ్ ఫీల్డ్స్ కి యూ కెన్ ట్రైన్ ఇట్. సో ట్రైన్ చేసిన రిజల్ట్స్ ని ఎక్స్ట్రాక్ట్ చేసి యూ కెన్ టేక్ ఎ లుక్. ఓకే, సో ఇది DB level లో కూడా ఇక్కడ మనం చెక్ చేయొచ్చు. సో ఇవి డిఫరెంట్ స్కీమాస్ కింద సేవ్ చేసిన వాటివి డేటా అది కూడా. సో దీస్ ఆర్ ద డిఫరెంట్ ఫీల్డ్స్. సో ఏవైతే ఫీల్డ్స్ ఉన్నాయో సో మోడిఫై చేయొచ్చు, ఎక్స్ట్రాక్ట్ చేయొచ్చు, మోడిఫై చేయొచ్చు. సో యూ కెన్ ప్లే అరౌండ్. ఎనీ టేబుల్ కి స్టాండర్డ్ SAP టేబుల్స్ లో స్టోర్ చేయడం ఇన్ లేమన్ టర్మ్స్. ఓకే సో ఇది ట్రై చేయండి. విల్ సీ అబౌట్ హౌ టు ట్రైన్ మోడల్, హౌ టు క్రియేట్ ఓ డేటా సర్వీసెస్ ఎక్సెట్రా ఇన్ టుమారో క్లాస్. సార్ స్మాల్ డౌట్ సార్ మనం ఫర్దర్ గా ఫ్యూరీ లిస్ట్ రిపోర్ట్, అనలిటికల్ రిపోర్ట్, లైక్ ఓవర్ వ్యూ గైడ్ ఓపెన్ గైడెడ్ డెవలప్మెంట్ ట్రై చేస్తామా సార్? అది మీరు ట్రై చేయండి. సో ఇన్ కేస్ ఏమైనా క్వశ్చన్ ఉంటే చెప్పండి. సో విల్ సీ. సో వీ కెన్ కవర్ సినారియోస్ ఆల్సో, విల్ కవర్. ఓకే సో సార్. మోస్ట్లీ గైడ్ డెవలప్మెంట్ కూడా 2 సినారియోస్ అయితే వీ కెన్ కవర్ ఇట్. సో మీరు ప్రాక్టీస్ చేయండి, ఏమైనా స్పెసిఫిక్ క్వశ్చన్స్ ఉంటే వీ కెన్ సీ. ఓకే సార్. సో ఇది ఇక్కడ ఏంటంటే సో ఓవరాల్ గా మీకు బ్రెడ్త్ అండ్ విడ్త్ ఓవరాల్ గా చూపిస్తాను. సో దట్ వేర్ ఎగ్జాక్ట్లీ వేర్ హెడింగ్. సో ఈ సర్వీసెస్ లో ఏంటంటే ఈ ఏరియాస్ లో సో డిఫరెంట్ ఆప్షన్స్ ఉన్నాయి. ఓకే, బట్ ఫియరీ యాజ్ ఏ స్టాండ్ అలోన్ ఇట్ మైట్ నాట్ స్టే యాజ్ ఏ. మీరు ఇప్పుడు నేర్చుకున్న స్కిల్ సెట్ మార్కెట్ లో రిలవెంట్ కాకపోవచ్చు. మనం వీ హ్యావ్ టు కాంప్లిమెంట్ అదర్ స్కిల్ సెట్ ఆల్సో. ఇట్ కుడ్ బి CDS డెవలప్మెంట్ అవ్వచ్చు, సో త్రూ annotations ఎక్సెట్రా. సో ఫియరీ అనేది యాజ్ ఎ స్టేట్ ఇట్ యూస్ టు బి దేర్ ఇన్ 5 years బ్యాక్. బట్ రైట్ నో మార్కెట్ నీడ్స్ అంటే ఓన్లీ జస్ట్ ఫియరీ యాప్ చేస్తానంటే కూడా దట్స్ నాట్ ద స్టేట్. సో ఓన్లీ ఫియరీ యాప్ చేసే వాళ్ళు కూడా వీ హ్యావ్ మోస్ట్ ఆఫ్ ద రిసోర్సెస్. బట్ ఎడిషనల్ సర్వీసెస్ ఆర్ ఎడిషనల్ ఫంక్షనాలిటీస్ ఆర్ కాంప్లిమెంట్ గా ఎలా యాడ్ చేయొచ్చు అనేది కూడా వీ హ్యావ్ టు వర్క్ ఇన్ ప్యారల్. ఓకే సార్. సో ఫియరీ ఎలిమెంట్స్ అనేది సింపుల్ యూస్ కేసెస్ వరకు సరిపోతుంది. అండ్ ఫ్రీ స్టైల్ అనేది మనం ఫియరీ యాప్స్, కస్టమ్ యాప్స్ బిల్డ్ చేయడం వరకు సరిపోతుంది. అండ్ అవన్నీ కూడా ఆటోమేట్ చేయడానికి స్మార్ట్ బిజినెస్ రన్ టైమ్ యాప్స్ మేనేజ్ KPIతో యూస్ చేసేది ఏంటంటే, సో ఇఫ్ యూ హ్యావ్ ఎనీ CDS సర్వీసెస్ ఎక్సెట్రా యూ కెన్ బిల్డ్ యాప్స్ ఆర్ అనలిటిక్స్ ఎక్సెట్రా. ఆన్ టాప్ ఆఫ్ ఇట్ ఆ డేటాని సమ్ ఇంటెలిజెన్స్ యాడ్ చేయాలంటే ఏ సర్వీసెస్. దీస్ ఆర్ లైక్ కనెక్టెడ్ డాట్స్. ఈచ్ ఏరియా డీప్ డైవ్ చేయాలంటే ఇట్స్ అగైన్స్ ఇట్ రిక్వైర్స్ ఫర్దర్ మాస్టరీ. సో ఇవన్నీ కూడా ఇంకా డీప్ డైవ్ చేయాలంటే దేర్ ఇస్ లాట్స్ ఆఫ్ థింగ్స్ టు ఎక్స్ప్లోర్ ఆల్సో ఇండివిజువల్ ఏరియా. సో ఫియరీ ఎలిమెంట్ లోనే చాలా ఉన్నది, అండ్ ఫ్రీ స్టైల్ లోనే దేర్ ఇస్ హ్యూజ్ థింగ్స్, యాజ్ వెల్ as అనలిటిక్స్ లో కూడా దేర్ ఇస్ హ్యూజ్ థింగ్ లైక్ SAC, సో ఎక్సెట్రా, అండ్ ఇంటెలిజెన్స్ ఎక్సెట్రా ఏరియాలో కూడా ఇట్స్ అవాల్వింగ్. సో దీస్ ఆర్ లైక్ బిల్డ్ కోడ్ ఇంట్రడ్యూస్ చేసిన కూడా ఏంటంటే బిల్డ్ ఈస్ గెటింగ్ అవార్డ్ ఇంటూ బిల్డ్ కోడ్కి వెళ్ళినప్పుడు యూ విల్ గెట్ జెన్ ఎక్సెట్రా. ఓకే, మీరు ఇప్పుడు ఏరియాలో ఫోకస్ చేయాలి మోర్ అనేది బేస్డ్ ఆన్ ప్రాజెక్ట్ టాస్క్ వచ్చేదాన్ని బట్టి యూ విల్ వర్క్ ఆన్ సర్టెన్ స్కిల్స్, బట్ కాంప్లిమెంట్ చేస్తూ అదర్ ఏరియాస్ కూడా మీరు ప్యారల్ గా బ్రష్ అప్ చేస్తే వెన్ ద మార్కెట్ ఈస్ రెడీ యువర్ స్కిల్స్ విల్ బి రెడీ అండ్ యూ విల్ గెట్ బెటర్ ఆపర్చునిటీస్ అవుట్ సైడ్ ఆల్సో. రెండు హ్యాండ్ ఇన్ హ్యాండ్ షుడ్ హ్యావ్. ఓన్లీ ఎలిమెంట్స్ కూడా నేను చెప్పి వదిలేయచ్చు, బట్ దట్ ఈస్ 5-6 years బ్యాక్ హాట్ స్కిల్, బట్ నౌ దట్ ఈస్ స్టిల్ రిలవెంట్. బట్ ఆ యూస్ కేస్ కి ఉండే ఇంపాక్ట్ సర్టెన్ ఇంపాక్ట్ ఉంటుంది, ఫ్రీ స్టైల్ కి సర్టెన్ ఇంపాక్ట్ ఉంటుంది. సో దీస్ ఆల్ ఆర్ లైక్ హ్యాండ్ ఇన్ హ్యాండ్. ఆల్ స్కిల్స్ కెన్ బి అప్లైడ్ అట్ వన్ సర్టెన్ పాయింట్ ఆఫ్ టైం. ఓకే సార్. సార్ ఇది ట్రై చేయండి. ఇఫ్ యూ వాంట్ విల్ కవర్ థియరీ ఎలిమెంట్స్. సో విచ్ టాపిక్ వి వాంట్ టు డైవ్, వీ కెన్ గో ఇన్ టు దట్. ఓకే సార్. ఓకే సార్. ఓకే, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.